మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏ పని చేయాలన్నా కానీ కెరియర్లో గ్రో అవ్వకపోవడానికి, లేదంటే స్టూడెంట్స్ అయినా కానీ వాళ్ళు అనుకున్న మార్క్స్ ఆరల్స్ వాళ్ళు అనుకున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు సాధించకపోవడానికి కారణం వాళ్ళు ఫోకస్ మిస్ అవుతున్నారు. సో ఈ ఫోకస్ మిస్ అవ్వకుండా మనం ఎలా ఫోకస్డ్గా మనం అనుకున్న వర్క్లో ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనతో పాటు చెప్పడానికి స్టూడియోలో ఉన్నారు ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ రమేష్ యాదవ్ గారు. వీరితో ఈ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం. యా, సో ఇందాక నేను చెప్తున్నాను అదే, చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న వాళ్ళైనా కానీ వాళ్ళు అనుకుంటారు గోల్ ఒకటి ఏదో ఫిక్స్ చేసుకుంటారు, బట్ దిల్ మిస్ దట్ ఫోకస్ ఆన్ ఇట్. లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్. ఫ్యామిలీ పర్సన్ కి మల్టిపుల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, స్టూడెంట్స్ కి మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల వాళ్ళు ఫోకస్ మిస్ అవుతూ వస్తున్నారు. సో ఫోకస్డ్ గా ఉండి దేని ఎలా మనం ప్రొడక్టివ్ గా ఉంచుకోవచ్చు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫోకస్ అనేది ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ కి ఫోకస్ అనేది ఒక సూపర్ పవర్. ఎందుకంటే ఇప్పుడున్న డిజిటల్ ఎకానమీకి, ఇప్పుడున్న ఇంటర్నెట్ కి దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు క్రియేట్ వెల్త్ యూజింగ్ ఫోకస్. కానీ వీఆర్ ఆల్ స్టక్ ఇన్ ద డిస్ట్రాక్షన్స్. మా ముందు డిస్ట్రాక్షన్ గురించి చెప్తా. 3 డిస్ట్రాక్షన్స్ ఉంటాయి: డిజిటల్ డిస్ట్రాక్షన్స్, మెంటల్ డిస్ట్రాక్షన్స్ అండ్ పీపుల్ డిస్ట్రాక్షన్స్. సో మనం ముందు అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే అబ్జర్వ్ ద డిస్ట్రాక్షన్స్. మీరు వర్క్ కి కూర్చున్నారు చేయడానికి, సపోజ్ ల్యాప్టాప్ ముందరే కూర్చున్నారు. సో మీకు ఏం డిస్ట్రాక్ట్ చేస్తుంది? సపోజ్ ఫోన్ డిస్ట్రాక్ట్ చేస్తుందా? ఫోన్ లో ఏంది? పీపుల్ డిస్ట్రాక్షన్సా? లేకపోతే మీరే ర్యాండమ్ గా ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నారా? లేకపోతే మీ మైండ్ సెట్ కూడా సమ్ టైమ్స్ మెంటల్ డిస్ట్రాక్షన్, లైక్ ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. అరే నైట్ ఏం తిందాం, నెక్స్ట్ పార్టీకి ఏ డ్రెస్ వేసుకెళ్దాం. వీఆర్ ర్యాండమ్లీ ఓవర్ థింకింగ్. దానివల్ల ఏమవుతుందంటే ఈ మెయిన్ ఫోకస్ అనేది పోతుంది. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఏం చేయాలంటే మ్యూట్ చేయాలి. మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందే, ఇప్పుడు డిజిటల్ డిస్ట్రాక్షన్ అయితే ఫోన్ ని సైలెంట్ లో పెట్టాలి. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ అనిపిస్తే వాళ్ళని ఏదైనా ఫేవరెట్స్ కి యాడ్ చేసుకొని వాళ్ళకి మాత్రం రింగ్ ఇచ్చుకోవడం, అలా ఏమైనా సెట్టింగ్స్ ఉంటే చేసుకోవాలి. ఆండ్రాయిడ్ లో అయినా, ఐఫోన్ లో అయినా. లేకపోతే వాళ్ళకైనా ముందే నేను ఫోన్ చేసి చెప్పేయాలి, నేను ఒక 2 hours ఫోకస్ గా వర్క్ చేస్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇప్పుడే చెప్పు, లేకపోతే ఒక 2 hours ఆగు, లేకపోతే అర్జెంట్ అయితే పక్కన నాకు వీళ్ళు ఉంటారు, వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు నాకు ఇస్తారు. సమ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ సో దట్ యూ డోంట్ అవాయిడ్ ద ఎమర్జెన్సీస్. ఆ ఎమర్జెన్సీస్ మిస్ చేయకుండా సపోజ్ నువ్వు స్మాల్ ఫోన్ కూడా వాడుకోవచ్చు, లైక్ నోకియా చిన్న ఫోన్ అయినా వాడుకోవచ్చు, ఓన్లీ ఫర్ ద కాల్స్. లేదనుకుంటే నువ్వు వైబ్రేషన్ మోడ్ లో పెట్టుకోవచ్చు. ఎక్కువ కాల్స్ వచ్చేస్తాయి, లైక్ స్పామ్ కాల్స్ ఎక్కువైనాయి, లేకపోతే ఇంకా బ్యాంక్ కాల్స్ ఎక్కువైనాయి. సో అవన్నీ ఫిక్స్ చేయాలంటే నువ్వు సైలెంట్ లో పెట్టేస్తే ఆల్మోస్ట్ లైక్ డిజిటల్ డిస్ట్రాక్షన్ విల్ బి గాన్. నెక్స్ట్ పీపుల్ డిస్ట్రాక్షన్స్. యూజువల్ గా పీపుల్ అంటే ఎవరు? చుట్టుపక్కల పనిచేసే కొలీగ్స్ అయినా కానీ, మేనేజర్ అయినా కానీ, సూపర్వైజర్ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, వాళ్ళకి కూడా క్లియర్ కట్ గా చెప్పే. మేనేజర్ అయినా కూడా స్ట్రైట్ గా చెప్పాలి, సార్ మీరు ఇచ్చారు ఈ వర్క్, ఒక 2 hours నేను డీప్ గా వర్క్ చేస్తున్నా, మీకు ఏదైనా అర్జెంట్ ఉంటే మీరు నా దగ్గరకు రండి, లేకపోతే ఒక 2 hours ఆగండి అర్జెంట్ కాకపోతే అని. కాకపోతేనే కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలి. బికాస్ ఇంటర్నల్ గా మనం వీక్ కాబట్టి మనం గట్టిగా చెప్పలేం. ఎవరైనా మీరు వర్క్ చేస్తారంటే హ్యాపీ ఫీల్ అవుతారు, మీ సూపర్వైజర్ అయినా కానీ. ఇప్పుడు సూపర్వైజర్ ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తాడు? ఇది అర్జెంట్ లేదు, ఇది అర్జెంట్, ఇది చేయనప్పుడు స్విచ్ టు దట్ యాక్టివిటీ. సో అట్లా సూపర్వైజర్ ఈజీగా చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అన్నాక ఇంక ఇది నేను వర్క్ చేసుకుంటున్న 2 hours, డోంట్ డిస్టర్బ్ మీ. రియల్ గా అర్జెంట్ అయితే రండి, కాకపోతే డిస్టర్బ్ చేయొద్దండి. రైట్. థర్డ్ ఏంది? ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా ఫోన్ కాల్స్ అయినా కానీ, ఫోన్స్ లో ఫ్రెండ్స్ సైలెంట్ మోడ్, అంత అర్జెంట్ ఏం ఉండదు. అంబులెన్స్ అర్జెన్సీ అయితే ఏమి ఉండదు కదా. సో ఆటోమేటిక్ గా మనం ముందు మ్యూట్ చేసి పారేయాలి. ముందు డిజిటల్ డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టాలి. పీపుల్ ఆటోమేటిక్ గా చెప్పాలి, నేను ఇంకా లైఫ్ లో మాట్లాడినని కాదు, జస్ట్ ఒక 2 hours నేను బిజీ అని, లేకపోతే 3 hours బిజీ అని, లేకపోతే 4 hours బిజీ. మాక్సిమం మనం స్లాట్ ఇచ్చేయాలి వాళ్ళకి. వీ హ్యావ్ టు ట్రైన్ ద పీపుల్ ఫర్ అవర్ స్కెడ్యూల్స్. అంటే మనం జనాలకు చెప్పాలి, నేను ఇక్కడ పని చేస్తున్నాను, ఈ స్లాట్స్ లో నేను బిజీగా ఉంటాను, నాతో మాట్లాడాలంటే మీరు ఈ స్లాట్కి రావాలి, లైక్ ఈవినింగ్ 8 to 9, ఈవినింగ్ 7 to 8. నేను అలా మీకు తెలీదు, అరౌండ్ ఒక 100 members కి నా స్కెడ్యూల్ చెప్పేశాను. సో దట్ దే నో వెన్ దే షుడ్ టాక్ టు మీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మండేస్ ఫ్రీగా ఉంటాను, మండేస్ హోల్ డే ఫ్రీగా ఉంటాను, మండే ఈవినింగ్ ఫోన్ కాల్స్ అన్ని అటెంప్ట్ చేస్తాను, టైం పాస్ గా ఒక 2-3 hours మాట్లాడతాను. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ విత్ పీపుల్. కానీ మిగిలిన ట్యూస్డే టు సండే నో ఫోన్స్. నేను ఫోన్ ఎత్తుతాను, ఒకే మాట్లాడుతాను. అర్జెంటా, టైం పాసా? అర్జెంట్ అయితే 2 నిమిషాల్లో చెప్పు, టైం పాస్ అయితే మండే మాట్లాడుకుందాం. సో అట్లా ఈజీగా మనం పీపుల్ ని కూడా, అంటే రిలేషన్షిప్ దెబ్బతినకూడదు. సెకండ్ వచ్చి వర్క్ కూడా దెబ్బతినకూడదు. 2 things. ఓకే, సో వి పుట్ ద పీపుల్ అవే. మైండ్స్ డిస్ట్రాక్షన్ అంటే మనం ఓవర్ థింక్ చేస్తాం.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలని ఓవర్ థింక్ చేస్తాం, లేకపోతే ఏదైనా బిల్స్ పే చేయాలి, ఫ్యామిలీ స్ట్రెస్లు అందరికీ ఉంటాయి. ఒక చిన్న నోట్ ప్యాడ్ తీసుకొని ఒక లైన్ అయినా ఒక వర్డ్ అయినా దాని గురించి రాయండి. సపోజ్ నెక్స్ట్ సండే పార్టీకి ఏ డ్రెస్ వేసుకెళ్ళాలని వీఆర్ ఓవర్ థింగ్, రైట్? మైండ్లో మనకు థాట్స్ వెయిటేజ్ ఉంటుంది. ఏ థాట్స్ డామినేటింగ్గా ఉంటాయి అవి ఎక్కువ వస్తూ ఉంటాయి మెంటల్ ప్లేలో. సో అవి రాకుండా ఒక పేపర్లో ఆ థాట్ గురించి, పార్టీ ఫర్ ద సండే డ్రెస్, ఆ పేపర్కి ఏం చెప్పాలంటే మీరు లెట్ మీ ఫినిష్ దిస్ కరెంట్ వర్క్ దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ద డ్రెస్. ఇది డ్రెస్ గురించి కాదు, దేని గురించి అయినా, వాట్ ఎవర్ ఇస్ ద డామినేటింగ్ థాట్, మీ దగ్గర ఏ డామినేటింగ్ థాట్ ఉన్నా కూడా అది మెంటల్ గా డిస్టర్బ్ చేస్తుంది, వర్క్ చేయనిది మనల్ని. ఒకసారి పేపర్ లో రాస్తే మళ్ళీ ఆ థాట్ ని మనం మర్చిపోవచ్చు ఆటోమేటిక్ గా. ఒకరికి గుర్తొస్తే మనం ఆ పేపర్ ఎత్తుకొని చూసుకోవచ్చు. సో ఒక 90 minutes నేను నీ జోలికి రాను, 90 minutes తర్వాత మళ్ళీ మనం థింక్ చేద్దాం అనే ఒక డిసిప్లిన్ రూల్ పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే ఫోకస్ స్టేట్మెంట్. అంటే ఏంటంటే ఫోకస్ అంటే ర్యాండమ్ గా స్టార్ట్ చేస్తారు వర్క్. ఆ ర్యాండమ్నెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు ఆపుతారో తెలియదు, ఏం ఫినిష్ చేయాలో తెలియదు, ఏం రిసోర్సెస్ కావాలో తెలియదు, ఏమీ తెలియదు. దానికన్నా ముందు ఒక ఫోకస్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ ఫినిష్ డాష్ ఇన్ డాష్ మినిట్స్ అనే స్టేట్మెంట్ ని మీరు ముందు అనుకోవాలి, అట్లీస్ట్ మైండ్ లో అనుకోవాలి. మీరు ఇప్పుడు బ్రాండ్ న్యూ అయితే స్టార్టింగ్ ఫర్ ద ప్రొడక్టివిటీ అయితే రాసుకున్న పర్లే పేపర్ లో ఐ ఫినిష్ ఎక్సర్సైజ్ ఇన్ 45 minutes, ఐ ఫినిష్ లెర్నింగ్ దిస్ 2 videos in 30 minutes, ఐ ఫినిష్ దిస్ 2 tickets in 45 minutes. అలా రాసుకోవడం వల్ల మనకు ఒక డెడ్ లైన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా డిస్ట్రాక్షన్స్ అనేవి స్లోగా ఎరేజ్ అయిపోతా ఉంటాయి. అలా రాసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇట్స్ నాట్ అబౌట్ ఐ విల్ డూ, ఇట్స్ లైక్ ఐ ఫినిష్ డాష్ ఇన్ డాష్ మినిట్స్. అవర్స్ రాసుకుంటే చేయలేం, ఎందుకంటే ఇట్స్ వెరీ లెంతీ. సపోజ్ ఇప్పుడు ఐ ఫినిష్ ఆఫీస్ వర్క్ ఇన్ 3 hours అంటే ఇట్స్ టూ వ్యాగ్, అది ఫోకస్ గా ఉండదు. ఏదైనా మైక్రో మోనో యాక్టివిటీని తీసుకోవాలి, దానికి ఎక్కువ టైం కి ట్యూన్ అవుతుంది. కరెక్ట్. 3 hours అంటే అమ్మో ఎక్కువ కదా అని చెప్పి లేజినెస్ కి వచ్చేస్తాం, కంఫర్ట్ జోన్ కి వచ్చేస్తాం, బాయ్ మళ్ళీ చేద్దాం అట్లా ఇట్లా డిస్ట్రాక్షన్స్ అయిపోతాం. దానికన్నా బెస్ట్ ఏంది మినిట్స్ లోనే రాసుకోవాలి. ఇట్ కుడ్ బి 90 minutes, ఇట్ కుడ్ బి 2 hours, ఇట్ కుడ్ బి 3 hours. అలా రాసుకొని స్టార్ట్ చేయాలి. సో అట్లా మనం స్టార్ట్ చేసుకుంటూ మనం ఒక స్టేట్మెంట్ అనుకొని వర్క్ స్టార్ట్ చేసే ముందు అబ్జర్వ్ ద డిస్ట్రాక్షన్స్, బ్రేక్ దెమ్ అండ్ స్టార్ట్ ది వర్క్ అంతా అయినాక మళ్ళీ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ లో మీరు ఏం చేయాలో చేయండి. అలా ఒక 3-4 cycles చేసినారంటే ఆటోమేటిక్ గా ఫోకస్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఆర్ ద డిస్ట్రాక్షన్స్ ఆర్, వాటిని అవాయిడ్ చేసుకుంటూ ప్లాన్ గా ఉంటూ ఫోకస్ చేయొచ్చు అంటారు. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.